హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని మోని వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మనం అసలు గరుడ ప్రసాదం అంటే ఏంటి, గరుడ ప్రసాదానికి ఉన్న విశిష్టత ఏంటి, సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు గరుడ ప్రసాదాన్ని ఎందుకు తింటారు, అసలు ఆ గరుడ ప్రసాదం ఎలా తయారు చేస్తారు, ఎలా ధ్వజస్తంభానికి కడతారు, వాటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి వైష్ణవ దేవాలయాలన్నింటిలోనూ గరుడ ప్రసాదం పంపిణీ చేస్తారు. బ్రహ్మోత్సవాల సమయాల్లో అంకురార్పణ, ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి నైవేద్యం పెడతారు. ఈ నైవేద్యాన్ని స్త్రీలకు ప్రసాదంగా అందిస్తారు. అంటే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, సంతానం లేని వాళ్ళు, వాళ్ళకి ప్రసాదంగా అందిస్తారు. ఎందుకంటే ఆ గరుడ పిండాన్ని ఎవరైనా స్త్రీలు స్వీకరిస్తే గర్భం దాల్చుతారని నమ్మకం. ఈ గరుడ ప్రసాదాన్ని ఎక్కువగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత చిలుకూరు బాలాజీ ఆలయంలో అర్చకులు గరుడ ప్రసాదం అందజేస్తారు. అసలు ఈ గరుడ ప్రసాదాన్ని ఎలా చేస్తారంటే, ఆలయ అర్చకులు ఉంటారు కదా, వాళ్ళు చక్కెర పొంగలైతే వండుతారనమాట. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక ఫ్లాగ్ అయితే, జెండా అయితే ఉంటుందన్నమాట. ఆ క్లాత్ మీద ఏంటంటే గరుడు యొక్క విగ్రహం అంటే ప్రింట్ అయ్యి ఉంటుంది, బొమ్మను వేస్తారు. దాంట్లో ఆ టెంపుల్లో ఉన్నటువంటి అన్ని దేవుళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళి ఆ రోజు అర్చన చేసినటువంటి పూలను సేకరించి ఆ క్లాత్ లో గరుడు బొమ్మ ఉన్నటువంటి క్లాత్ లో అయితే వేస్తారనమాట. ఆలయ వేద మంత్రాలు చదువుకుంటూ పూజలు చేస్తారనమాట ఆ ధ్వజస్తంభానికి. ఇంకా ఆ దేవాలయంలో సేకరించిన పూలన్నిటికీ ఆ గరుని యొక్క క్లాత్ మీద పెట్టి పూజ చేస్తారు. పూజ చేసి ఆ పూజ చేసిన దాన్ని మూటలాగా కట్టి, 2 చైన్స్ కనపడుతున్నాయి కదా ధ్వజస్తంభానికి కట్టి ఉన్న చైన్స్, వాటికి కట్టి పైకి అయితే పంపిస్తారు ఆ జెండాని, ఆ ఫ్లాగ్ ని. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా అర్చకులందరూ కలిసి వాటికి పూజ చేసిన తర్వాత ఇలా మూటలా అయితే కడతారు దాన్ని. ఇది రీసెంట్ గా కేపీహెచ్పిలో వెంకటేశ్వర స్వామి గుళ్ళో బ్రహ్మోత్సవాలు అయితే జరిగాయన్నమాట. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫస్ట్ రోజు ఇలా గరుత్మంతునికి పూజ అయితే చేశారు. ఇలా కట్టిన గరుత్మంతునికి దీప ధూప నైవేద్యాలను అయితే సమర్పించారనమాట. పోయినసారి చిలుకూరులో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్లో అసలు గరుడ ప్రసాదం తీసుకోవడానికి వెళ్తే ఎవరికి అందలేదనమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ పొంగల్ తపాలు ఉంది కదా, పొంగల్ గిన్నె, ఆ పొంగల్ గిన్నెలో అయితే ప్రసాదం, గరుడ ప్రసాదం ఉందన్నమాట. ఆ తర్వాత ఏం చేశారంటే ఆ గరుడ ప్రసాదాన్ని ధ్వజస్తంభానికి నైవేద్యంగా అర్పించారు. చుట్టూ ధ్వజస్తంభానికి చుట్టూ ఎవ్వరికి కనిపించకుండా, ఎవరు చూడకుండా ఇలా ఒక క్లాత్ అయితే చుట్టారనమాట. గరుత్మంతుడు నైవేద్యాన్ని స్వీకరించేటప్పుడు ఎవరు చూడకూడదని ఇలా చుట్టూతో ఒక క్లాత్ అయితే కట్టారు. దేవునికి నైవేద్యం అయితే పెట్టారనమాట పండితులందరూ కలిసి. వేద మంత్రాలు చదువుకుంటూ మంగళ వాయిద్యాల నడుమ చాలా అంగరంగ వైభవంగా జరిపారు ఈ ఉత్సవాలైతే. ఇంకా ఆ గరుడ ప్రసాదంలో నుంచి ఒక ముద్దనైతే తీసి స్వామివారికి పెట్టారు. అందరూ చేతులు కడుక్కున్నారు. అంటే స్వామివారికి తినిపించారు కదా, కాబట్టి ఇంకా అందరూ చేతులైతే కడుక్కున్నారు. తర్వాత గరుత్మంతునికి పూలు అయితే మూట కట్టారు కదా, వాటిని చిన్నగా పైకైతే ధ్వజస్తంభం దగ్గరికి అయితే తీసుకొని వెళ్లారనమాట. అంటే ఇక్కడ 2 చైన్స్ ఉన్నాయి కదా, వాటి సహాయంతో దాన్ని పైకైతే లాగారు. అంటే మనం జెండా వందనానికి ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో పైకి జెండా లాగుతాం కదా, సేమ్ అలానే వేద మంత్రాల సాక్షిగా వీటినైతే, ఈ జెండానైతే పైకి, గరుత్మంతుని ముద్రించిన ఈ క్లాత్ ఉంది కదా, దీన్నైతే పైకి లాగి దేవుడి ముందుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఇలా అన్నారనమాట. వాటికి ఉన్న పూలు, పూజ చేసి వేద మంత్రాల సాక్షిగా సమర్పించిన పూలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ గరుడ ప్రసాదం మీద అయితే పడ్డాయి. ఆ ధ్వజస్తంభానికి ఎదురుగానే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. అంటే గర్భగుడి, ఎప్పుడు గర్భగుడికి ఎదురుగానే కడతారు కదా. ఇంకా ఈ విధంగా పూలన్నీ ధ్వజస్తంభం మీదుగా కిందకైతే ఇలా పడ్డాయి అన్నమాట. ప్రసాదాన్ని ఆనుకొని ఇలా మొత్తం ధ్వజస్తంభం చుట్టూతో ఇలా అయితే పడ్డాయి. ఇంకా గరుడ ప్రసాదాన్ని ఒక ముద్ద తీసి ధ్వజస్తంభం మీద అయితే పెట్టారు. ఆ ధ్వజస్తంభం మీద పెట్టిన దాన్ని మళ్ళీ పొంగల్ గిన్నెలో అయితే వేసి ఒక్కొక్కరిని పిలిచి, అంటే సంతానం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలిచి చీర కొంగు ఉంటుంది కదా, ఆ చీర కొంగు అయితే పట్టమన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద ఒక స్పూన్తో అయితే వేసారనమాట. అక్కడ పూజారి గారు కనిపిస్తున్నారు కదా, ఆయన ఒక స్పూన్ ఒక గంటతో
పవిట చెంగులు అయితే వేశారనమాట. అవి సంతానం లేని వాళ్ళు భార్య భర్త ఇద్దరు తింటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా బ్రహ్మోత్సవాల టైం కల్లా సంతానం కలుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ప్రసాదం. అయితే చాలా వేడిగా ఉంది. కొంచెం బెల్లం వేశారు. చక్కెర పొంగల్లా ఉందన్నమాట. చాలా బాగుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. చూసాక ఒక లైక్ అయితే ఇంకా ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో. అయితే ఈ రోజు వీడియోలో గరుడ ప్రసాదం ఎలా కడతారు ధ్వజస్తంభానికి, అసలు గరుడ ప్రసాదం అంటే ఏంటి అన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.